హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాబాణాలతో మంచిగా మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు వీడియోలో మనము ఈ సీజన్ మొత్తం రోజు సూపర్గా వస్తాయి. ప్రతి వీడియోలో ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరు కొత్తగా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ చూస్తున్నారుగా ఆల్ టైమ్ రోజు మనము ప్రీవియస్ వీడియోలో మస్టర్డ్ కేక్ ఇచ్చాము కదా. సో అది ఇచ్చిన తర్వాత ఎంత చక్కగా వచ్చాయో. తర్వాత బనానా ఫెర్టిలైజర్ తయారు చేశాను. అండ్ ఈ వారము ఇంకో ఫెర్టిలైజర్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రోజా మొక్కకి నేను చెప్పాను కదా, ఎప్పటికీ బంచెస్ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి. నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం. అండ్ రోజా మొక్కలకి ఎప్పుడు అట్లా పువ్వులు విరబూస్తూ ఉంటేనే మనకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది గార్డెన్లో. సో మీరు ఆల్ టైమ్ రోజ్ అనేటటువంటి ప్లాంట్ తెచ్చుకోండి, లేదా కాశ్మీరీ రోజ్ అంటారు. ఇదైతే మనకి ఎప్పటికీ సర్వైవ్ అవుతుంది. చక్కగా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఇలా బంచెస్ వస్తాయి చూడండి. ఒక్క బంచ్కే ఒక దాదాపుగా 10 ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఈరోజు ఇచ్చే ఫెర్టిలైజర్ కంటే ముందు మనం మా ప్రోడక్ట్స్ గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ అయితే చెప్తాను. అండ్ మా దగ్గర కొన్ని రకాల ఆర్గానిక్ హెయిర్ ఆయిల్స్ అయితే ఉన్నాయండి. వాటిలో బెస్ట్ ప్రోడక్ట్ ఎక్కువ మంది తీసుకునేది అండ్ భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అందరికీ సూటబుల్ అనమాట. అలాగే రోజ్మేరీ హెయిర్ గ్రోత్ ఆయిల్, బాగా జుట్టు రాలిపోయింది మళ్ళీ గ్రోత్ అవ్వాలంటే మనం రోజ్మేరీ అయితే యూస్ చేసుకోవాలి. అండ్ రోజ్మేరీలో మా దగ్గర షాంపూ కూడా ఉందండి. చక్కగా రోజ్మేరీ ప్లాంట్ కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇది రోజ్మేరీ షాంపూ ఆల్సో అవైలబుల్. అండ్ అలాగే రోజ్మేరీ ఆర్క్ అంటారు. అంటే ఇదేంటంటే రోజ్మేరీ వాటర్ అనమాట. ఈ రోజ్మేరీ వాటర్ని మనం జస్ట్ ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఇంకా బెస్ట్ ప్రోడక్ట్ అండి. మీరు స్ప్రే చేసుకొని ఒక 1 అవర్ అట్లా వెయిట్ చేసి తర్వాత మనము హెడ్ బాత్ చేసేసుకోవాలి మైల్డ్ షాంపూతో. ఓకే, ఈ స్ప్రే కూడా మా దగ్గర ఉంది. అలాగే రీటా హెర్బల్ షాంపూ అండ్ ఎక్కువ మంది తీసుకునేది, మంచి ఆఫర్స్ ఉంటాయి దీని మీద. ఇది కూడా ఉందండి మా దగ్గర. అండ్ అలాగే మా దగ్గర లిప్ బామ్ ఉంది, వింటర్ కేర్, చక్కగా కోకోనట్ ఆయిల్తో తయారు చేసినటువంటి లిప్ బామ్ అనమాట. చక్కగా ఇది కూడా మీరు తీసుకోవచ్చు. మా దగ్గర మొరింగా ప్రోటీన్ మాస్క్ ఉందండి, హెయిర్ ప్రోటీన్ మాస్క్. చక్కగా ఇది జస్ట్ పెరుగు మిక్స్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు డై వేసుకోకుండా బ్లాక్ హెయిర్ కోసం హెన్నా ఇండిగో ఆర్గానిక్. చక్కగా ఇవి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు గైడ్ చేస్తాను. అండ్ ఇవి ఎలా అప్లై చేసుకోవాలి, వీక్లీ వన్స్ ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను మీకు. ఓకేనా? సో ఇది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు బ్లాక్ హెయిర్ కోసం డై వేసుకోకుండా అనమాట. అండ్ వాటితో పాటు మా దగ్గర బీట్రూట్ స్కిన్ బ్రైటనింగ్ పౌడర్ కూడా ఉంది, ఫేస్ ప్యాక్ అనమాట. ఇది కూడా అంతే, పెరుగు మిక్స్ చేసుకోవచ్చు, తేనె అలా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, హెర్బల్ ప్రోడక్ట్స్. ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. అండ్ వాట్సాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? ఇవి మా ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు నేను మొక్కకి ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ మన దగ్గర దొరికేదే. చాలామంది ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు, ఆర్డర్ పెట్టి అదే ఇస్తున్నాను. అండ్ చూసారు కదా, రోజా మొక్కని మనం ఎక్కువగా పెంచుకోవాలంటే చిన్న టిప్స్ అయితే ఫస్ట్ చెప్తానండి. మీరు బ్రాంచెస్ ఎక్కువ రావాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా టిప్స్ అనేవి కట్ చేస్తూనే ఉండాలి. ఓకే, అలా చేసినప్పుడు ఏమవుతాయంటే కొమ్మలు ఎక్కువగా వస్తాయి కదా, కొమ్మలు ఎక్కువగా వచ్చినప్పుడు పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి. ఇంకోటి, పూల మొక్కలకి ఎప్పుడు కూడా మనం అట్లా ట్రిమ్ చేస్తూనే ఉండాలి, అప్పుడే మీకు మొగ్గలు వస్తాయి అనమాట. మొగ్గలు వస్తేనే కదా ఫ్లవర్స్ వస్తాయి. సో ఇది ఒక కేర్ అయితే తీసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా సాయిల్ అయితే మీకు మంచిగా, అంటే మంచి ఫర్టైల్ సాయిల్ మనము ఇవ్వాలండి మొక్కకి. 1:1 రేషియోలో మనము కోకోపీట్, వర్మీ కంపోస్ట్, మంచి వర్మీ కంపోస్ట్, అలాగే మట్టి, ఇవి 3 పాలల్లో తీసుకొని ఇలా మట్టి మిశ్రమం తయారు చేసుకొని అందులో మొక్కను పెట్టాలి. మీరు మా సాయిల్ ఒకసారి చూడొచ్చు, ఎక్కడ ముట్టుకున్న ఫ్లవర్సే ఉన్నాయి. ఇదిగో చూడండి, సాయిల్ చూసారా ఎలా ఉందో. నేను వాటర్ కూడా ఇవ్వలేదండి, నిన్న ఇచ్చాను అనమాట. అండ్ ఇలాగే ఉండాలి. మట్టి ఎప్పుడు తడిగా ఉండాలి కానీ బురదగా ఉండకూడదు. ఓకే, ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ వెళ్ళిపోయేటట్టు కూడా మీరు ఇవ్వద్దు. చూసారా, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఇట్లా వానపాములు అయితే మనకు చాలా ఉంటాయి చూడండి. వానపాములు ఉన్నాయంటే మంచి సాయిల్ అనమాట, అప్పుడే మొక్క అనేది బాగా పెరుగుతుంది. ఈ వానపాములు చాలా హెల్ప్ చేస్తాయి మొక్కకి ఏరేషన్ బాగా జరగడానికి. వెళ్ళి పొమ్మ లోపలికి. ఓకే, సో ఇట్లా మీరు ఎప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఒకసారి అప్పర్ లేయర్ని మీరు కదిపిస్తూ ఉండాలి. కదిపిస్తే ఏమవుతుందంటే వారానికి ఒకసారి అయినా చేయాలి, అప్పుడు కలుపు మొక్కలు రావు. దీనికోసం మన దగ్గర దొరికేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి, ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. ఓకే, తెలుసు కదా మీకు. ఇందులో రకరకాల కేక్ మిక్స్, చక్కగా వేప పొడితో సహా ఉంటాయి. సో మంచి మొక్క చాలా బలంగా పెరగాలన్నా,
మనము అంటే ఇట్లా బ్రాంచెస్ రావాలన్నా, రూట్స్ బలంగా ఉండాలన్నా మంచి ఫర్టిలైజర్ అయితే మొక్కకు అందిస్తూ ఉండాలి. ఇది నేను ఎప్పుడూ ఇస్తూ ఉంటాను. అలాగే ఇది వచ్చేసి బనానా మిక్స్ ఫ్లవర్ ఫర్టిలైజర్. ఓకే, ఇది ఎలా ఇస్తానో కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ పూల మొక్కలకి ఎప్పుడూ ఇస్తూ ఉంటానండి నేను. ఒక 10 డేస్కి ఒకసారి అయినా ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి. దీన్ని అయితే ఒక హాఫ్ ఈ చిన్న బకెట్లో నేను ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. చూడండి, ఒక 2 to 3 స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను. ఇది ప్లాంట్ గ్రోత్ NPK మిక్స్. ఓకే, అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫర్టిలైజర్. ఫ్లవర్స్ బాగా అంటే బంచెస్ ఫ్లవర్స్ రావాలంటే కనుక మనము పొటాషియం ఇస్తూ ఉండాలి. సో దానికోసం ఇది ఫ్లవర్ ఫర్టిలైజర్ అనమాట. కొద్దిగా ఇది కూడా ఒక 2 to 3 స్పూన్స్ ఇచ్చానండి. ఓకే, అండ్ దాంతోపాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాను. పంచగవ్య ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, పెరుగు, నెయ్యి వీటన్నిటితో తయారు చేసింది. అలాగే ఇందులో మనము గుమ్మడికాయ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసి మొక్కకి ఇవ్వచ్చు. మంచి బలం అన్నమాట. చూడండి, కొద్దిగా ఈ బకెట్లోకి మనం ఒక 10 to 15 ml యాడ్ చేస్తాను నేను. ఇది మళ్ళీ నేను యూస్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి ద్రవ జీవామృతం. ఈ ద్రవ జీవామృతం కూడా ఇది ఆవు పేడ, ఆవు మూత్రం, పుట్టమట్టి ఎందుకంటే మంచి సూక్ష్మజీవులు ఉంటాయి మొక్కకు. మనం ఎప్పుడు సూక్ష్మజీవులు కూడా అందిస్తూ ఉండాలి కుండీలో పెంచుకునే మొక్కలకి. ఇదిగోండి, ఇది కూడా కొద్దిగా పోసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి మనం బకెట్లో ఇలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీరు ఓవర్ నైట్ సోకింగ్ పెడితే చక్కగా ఫెర్మెంటేషన్ అవుతుందండి. ఇది ఇంకా చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మీరు ఒక 1 hour తర్వాత ఇచ్చిన మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. నేనైతే ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. అంటే ఎలా అయినా ఇవ్వచ్చు, మీకు టైం ఉంటే కనుక కొద్దిగా సోకింగ్ చేసి ఇవ్వండి. ఓకే, సో ఏం లేదు, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇదిగోండి జస్ట్ ఒక కప్ తీసుకున్నాను. ఇలా మొక్కకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మనము ఎక్కువ తక్కువ ఇచ్చినా ఏం కాదండి. నేను 3 కప్పులు అయితే ఇస్తాను ఈ మొక్కకి. ఇదిగోండి, చూసారా ఇంకెంత ఎలా ఉందో. ఇప్పుడు ఇలా మనం లిక్విడ్ని అయితే ఇలా కలుపుకోవాలి. చక్కగా ఇలా పోసి పెట్టాను. అండ్ ఇప్పుడైతే వేరే మొక్కలకు కూడా ఇస్తాను. ఇంకా వేరే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారా, ఇవి ముద్ద శంకు పూలు. ఈ విత్తనాలు నా దగ్గర ఉన్నాయండి, ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. కాకపోతే మా దగ్గర ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీగా పంపిస్తాను. ఇది చాలా పెద్ద మొక్క అయితే మాకు ఉంది, గ్రౌండ్లో పెట్టాను. ఇది విత్తనం పడి చిన్న పాట్లో వచ్చిందనమాట. అయినా కూడా చూడండి ఎంత చక్కగా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. చాలా ఇష్టం శివుడికి అని అంటారు ఈ ఫ్లవర్స్. మీరు ఒక చిన్న కుండీలో విత్తనాలు వేసుకున్నా కూడా వచ్చేస్తాయండి. ఇవైతే నాట్ ఫర్ సేల్, ఫ్రీ అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఈ ప్రోడక్ట్స్ కోసం మీరు మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఎంత బాగున్నాయో, భలే అందంగా ఉంటాయి. రోజెస్ కంటే కూడా చాలా బాగుంటాయండి. మనం ఈ మొక్కకి కూడా కొద్దిగా ఇస్తాను, ఎందుకంటే నేను అన్ని ఫ్లవర్ ప్లాంట్స్కి ఈ ఫర్టిలైజర్ ఇస్తానండి. ఇందులో 2 మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి, ఇది కూడా చూసారండి. ఈ మొక్కకు కూడా ఎప్పుడు ఇట్లా బంచెస్ ఫ్లవర్స్ అయితే వస్తుంటాయండి. రోజెస్ చాలా బాగుంటాయి. ఇది కొంచెం వైట్ ఇంకా రెడ్ మిక్సింగ్ అనమాట. బాగుంటాయి ఈ ఫ్లవర్స్. సో దీనికి కూడా నేను చిన్న కుండీలే, ఇవన్నీ కుండీలో పెంచుకునే మొక్కలే. కొద్దిగా వీటికి సన్లైట్ అయితే ఉండాలి ఫ్లవర్ ప్లాంట్స్కి, అప్పుడే చాలా బాగా వస్తాయి. నేను అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ షేర్ చేస్తున్నాను. మా గార్డెన్లో ఉన్నాయి మీకు. ఇదిగోండి, ఇక్కడ ఎడీనియం ఉంది చూడండి. ఎడీనియంకి కూడా మనం ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీరు చూడండి. ఇదిగోండి, చక్కగా వస్తాయి అన్నమాట. కొద్దిగా మనం వారానికి ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తూ. ఇది చూసారండి ఎంత పెద్ద గులాబీలు వచ్చాయో, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. గులాబీలు ఇలా మొక్క నిండుగా ఉంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను. చూసారు కదా, చిన్న వ్లాగ్ అనమాట. మీకు కూడా ఇలా ఫ్లవర్ ప్లాంట్స్కి అన్నిటికీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కావాలంటే కనుక మా దగ్గర దొరికేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీకు ముద్ద శంకు పువ్వుల విత్తనాలు అంటే ఇవి రోజ్ లాగా ఉంటాయి, డబుల్ పెటల్ అనమాట. చాలా బాగుంటాయి, సింగిల్ పెటల్ కాదు. సో ఇవి కూడా మా దగ్గర విత్తనాలు అవైలబుల్గా ఉన్నాయండి.
అండ్ ఇవి మా దగ్గర ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళకి మేము అందులో పంపిస్తూ ఉంటాను. ఓకే, మళ్ళీ సపరేట్గా స్వీట్స్ కావాలని అడుగుతుంటారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ ఫర్ మా దగ్గర తీసుకునేటటువంటి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పంపిస్తూ ఉంటాం అనమాట మా దగ్గర దొరికేటటువంటి విత్తనాలు. ఓకే, మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అప్డేట్స్ కోసం. ఉంటా మరి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు.